హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇందూస్ రెసిపీస్. ఈరోజు నేను దీవాళీ డెకరేషన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముఖ్యంగా మనం టీ టేబుల్ ఉంటుంది కదా, టీ టేబుల్ మీద డెకరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తానండి. చూడండి, ఈ రెండు కూడాను లాస్ట్ ఇయర్ కొన్నివి, ఇప్పుడు దొరుకుతాయో లేదో కూడా తెలీదు. అలాగే ఇలా చిన్న బింది లాంటిది, ఇది మీరు ఇత్తడి ఉన్నా సరే మీ ఇంట్లో తీసుకోవచ్చు. ఇవి ఐస్ క్రీమ్ బౌల్స్ అండి, నేను 2 తీసుకున్నాను. ఈ చిన్న బౌల్స్ చూడండి, ఇవి 2 ఇంచెస్ ఉంటాయన్నమాట. చాలా చక్కగా ఉన్నాయి. ఇవి నేను వంటల్లో యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇవి పనికి వచ్చాయన్నమాట. ఈ దీపం కుందే నేను ఎక్కువగా మీకు చూపిస్తూ ఉంటాను. 2-3 సార్లు చూపించాను నా వీడియోస్లోని. ఈ క్యాండిల్స్ నాకు లాస్ట్ ఇయర్వి కొన్ని మిగిలిపోయాయి, అవి ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. ఈ గ్లాస్ ఉంది కదా, ఇందులోని కలర్ఫుల్ బబుల్స్ వేసేసి వాటర్ వేసి ఇలా ఫ్లోటింగ్ క్యాండిల్ వేసి వెలిగిస్తే ఇల్లంతా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, అందంగా ఉంటుంది. ఇక చివరిగా ఇది డైనింగ్ టేబుల్ మీద స్టాండ్ పెడతాం కదా, వేడి వస్తువులు అవి పెడతాం దీని మీద. ఆ స్టాండ్ అండి, ఇది ఫ్లవర్ వాజ్గా పనికొస్తుంది, ఫ్రూట్ స్టాండ్గా పనికొస్తుంది. అలాగే ఇప్పుడు టేబుల్ ల్యాంప్గా, డెకరేటివ్ ల్యాంప్గా కూడా పనికొస్తుంది. ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే వస్తువులతోనే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాల్లో వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెలిగించిన దీపం అండి. ఈ బాటిల్లో నేను వాటర్ వేసి యాక్రిలిక్ కలర్ కొంచెం వేస్తున్నాను, చాలా తక్కువ, ఒక డ్రాప్ వేసి కలిపేస్తే సరిపోతుంది. మీరు ఏ కలర్ అయినా వాడుకోవచ్చండి, గ్రీన్, బ్లూ ఏదైనా సరే. నా దగ్గర డార్క్ పింక్ ఒకటే ఉంది, అందుకే ఇది యూజ్ చేస్తున్నాను.
ఇప్పుడు చూపిస్తున్న ఈ వైట్ కలర్లో ఉన్నవి ఫ్లవర్ వాజ్ గాను స్పూన్ స్టాండ్స్ గాను యూజ్ అవుతాయి. ఇప్పుడు మనకి ల్యాంప్ స్టాండ్గా కూడా యూజ్ అవుతుంది.